మంచిది. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా తండ్రి, నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. ప్రభువా, మీరు మాకు ఇచ్చినటువంటి ఈ విశ్రాంతి దినాన్ని బట్టి నేను స్తుతిస్తూ ఉన్నాం. ప్రభువా, క్రీస్తు యేసునందు సద్భక్తితో బ్రతుకను ఉద్దేశించిన వారందరూ ప్రభువా, నీ మాటలు విని గైకొని నీ మార్గంలో నడుస్తారని ప్రభువా మీరు సెలవిస్తారు. మేమందరం నీ మార్గంలో నడిచే వారిగా చేయండి. అవివేక శూన్యములకు మృగముల వలె కాదు, క్రీస్తు యేసు యొక్క మాటలను గ్రహించి చూపించి నడిచే వారిగా చేయండి. నీ సన్నిధిని మీరు మమ్మల్ని గ్రహించండి. మీ వైపు చూస్తూ ఉండగా మీరు మాతో మాట్లాడండి. ఆమేన్. యెషయా గ్రంథం 55వ అధ్యాయం 55వ అధ్యాయం 8 వచనము చదువుకుందాం. యెషయా గ్రంథం 55వ అధ్యాయం 8-9 వచనములు. భక్తిహీనుడు, నా తలంపులు మీ తలంపుల వంటివి కావు, మీ త్రోవలు నా త్రోవల వంటివి కావు. ఇదే యెహోవా వాక్కు. ఆకాశములు భూమికి పైన ఎంత ఎత్తుగా ఉన్నవో, మీ మార్గముల కంటే నా మార్గములు, మీ తలంపుల కంటే నా తలంపులు అంత ఎత్తుగా ఉన్నవి. చూడండి, దేవుని తలంపులు ఎప్పుడు కూడా మానవుల తలంపుల వంటివి కావు. ఆయన తలంపులకు మన తలంపులకు చాలా వ్యత్యాసం ఉన్నది. ఎంతటి డిఫరెన్స్ ఉంది అంటే, ఆకాశానికి భూమికి ఎంత డిఫరెన్స్ ఉందో అంతగా దేవుని తలంపులకు మన తలంపులకు వ్యత్యాసం ఉన్నది అని దేవుడు అంటున్నాడు. కాబట్టి దేవుడు ప్రేమించే దేవుడే, మనకు తెలిసిన దానికంటే చాలా ఎక్కువగా, అదే సమయంలో దేవుడు కోపించే దేవుడు మనం ఊహించినంతగా. కాబట్టి అందుకే కీర్తనల గ్రంథము 50వ అధ్యాయము 21వ వచనంలో ఒక మాట ఉంటుంది. కీర్తనల గ్రంథము 50వ అధ్యాయం 21వ వచనం.
ఇట్టి పనులు నీవు చేసినను నేను మౌనినై ఉంటిని, అందుకు నేను కేవలము నీ వంటి వాడనని నీవు అనుకుంటివి. అయితే నీ కన్నుల ఎదుట ఈ సంగతులను నేను వరుసగా ఉంచి నిన్ను గద్దించదను. దేవుని మరచు వారలారా దీన్ని యోచించుకొనుడి. లేని ఎడల నేను మిమ్మల్ని చీల్చివేయుదును, తప్పించువాడెవడను లేకపోవును. చూడండి, దేవుడు క్షమిస్తుంటాడే. ఆయన ఎక్కువగా క్షమించేవాడు, ఎక్కువగా ప్రేమించేవాడు అని మరలా మనము దేవుని ఆజ్ఞలను విడిచిపెట్టి దేవుని మాటను పక్కకు త్రోసివేసి లోకంలో జీవించడానికి కనుక అలవాటు పడితే దేవుడు అంటున్నాడు, వరుసగా నిన్ను మాటికి క్షమించడానికి నేను కేవలం నీ వంటి వాడిని అనుకుంటున్నావా? ఎన్ని వరుసగా పెట్టి నేను గద్దిస్తాను, ఎందుకంటే నువ్వు దేవుని మరిచిపోయిన వాడవు అని అంటున్నాడు. చూడండి, దేవుని తలంపులు ఎప్పుడు కూడా మానవుని తలంపుల వంటివి కావు. ఆయన తలంపులు మన తలంపులకు చాలా భిన్నమైనటువంటివి. ఆయన మార్గము మన మార్గానికి చాలా భిన్నమైనటువంటిది. మరి ఎలాగా దేవుని మార్గాన్ని మనం అర్థం చేసుకోవాలి? దేవుని తలంపులు గ్రహించాలంటే ఎలా? వేరే ఆప్షన్ లేదు, దేవుని మాటనే ఆశ్రయించాలి, దేవుని వాక్యాన్ని ఆశ్రయించాలి. ఎందుకంటే ఈ మానవాళికి దేవుడు తన మాటగా ఇచ్చినటువంటి ఒకే ఒక పుస్తకం ఏంటి అంటే ఈ బైబిల్. ఈ బైబిల్ని దేవుని మాటగా చూస్తూ ఎంతమంది చదువుతున్నారు, ఎంతమంది ఆయన మాటను వింటున్నారు? దేవుని తలంపులు అర్థం చేసుకోవడం కోసం. చూడండి, చదువు రాని వాళ్ళు మనకి క్యాలెండర్స్ ఇస్తూ ఉన్నాం. వాటిలో ప్రతిదినం ఒక వాక్యం ఉంటుంది. ఆ వాక్యము పిల్లల చేతనో చదువు వచ్చిన వారితోనో చదివించుకొని ఆ దినమంతా ధ్యానం చేయడానికి కూడా అవకాశం ఉంది. ఎంతమంది చేస్తున్నారు? చూడండి, బైబిల్ గ్రంథం సెలవిస్తూ ఉన్నది, క్రైస్తవ జీవితం అనేది క్రీస్తు అనే పెండ్లి కుమారునికి ప్రధానము చేయబడినటువంటి జీవితం అట. అయితే సంఘంలో ఈనాడు పరిస్థితులు ఎలాగున్నాయి? బైబిల్ గ్రంథం చివరి భాగమైనటువంటి ప్రకటన గ్రంథంలోకి వెళ్తే సంఘంలో రెండు వ్యవస్థలు ఉండే అవకాశం ఉన్నది అని ఇక్కడ మనం చూస్తాం. ప్రకటన గ్రంథము 17వ అధ్యాయంలో ఉంటుంది. ప్రకటన గ్రంథము 17వ అధ్యాయంలో ఇక్కడ ఒక స్త్రీ కనపడుతుంది. ఆమె పేరు మహాబబులోను. ఏంటి ఆమె దోషం అంటే, ఏహ్యమైన కార్యములతో తాను చేయుచున్న వ్యభిచార సంబంధమైన అపవిత్ర కార్యములతో వేశ్యలకును
భూమిలోని ఏహ్యమైన వాటికి నీ తల్లి అయిన మహాబబులోను. చూడండి, వేశ్య వ్యవస్థ. ఎవరిని వేశ్య అని పిలుస్తారు అంటే, వివాహమైన తన భర్తకు నమ్మకముగా ఉండకుండా ఇతరుల వెంట చూచేటటువంటి స్త్రీని వేశ్య అంటారు, వ్యభిచారిణి అంటారు. ఇక్కడ బబులోను అనే ఒక వ్యవస్థ కనపడుతుంది. దీనిని వేశ్యగా దేవుడు చూపిస్తా ఉన్నాడు. ఏంటి అంటే, ఈ సంఘం, ఈ వ్యవస్థ దేవునిని ఎరుగనటువంటి వ్యవస్థ అయితే కాదు. అసలు దేవుని ఎరుగని వాళ్ళైతే పూర్తిగా నరక పాత్రులు అవుతారు అని బైబిల్ గ్రంథం సెలవిస్తూ ఉన్నది. అయితే దేవుని తెలుసుకున్నటువంటి వారే వన్స్ it was engaged to Christ, but later it started to fooling with men or with the world. మొదట్లో రక్షింపబడింది అనగా క్రీస్తుకు ప్రదానము చేయబడింది. తర్వాత లోకం వైపు చూడడం మొదలుపెట్టింది. ఇది బబులోను వ్యవస్థ. అంటే ఎలా అంటే, సారీ ప్రభువా, నేను కోపపడ్డాను, ఒక సహోదరు మీద అసూయ పెట్టుకున్నాను, ఎందుకంటే ఆ మంచిది కాదు, అందును బట్టి నేను కొంచెం ద్వేషం పెట్టుకున్నాను, కొంచెం పగ పెట్టుకున్నాను. ఆయన నువ్వు క్షమిస్తావులే, ఎందుకంటే నీ రక్తం నన్ను కడుగుతుంది కదా, ఈసారి క్షమించలే అని రాజీ పడిపోయి మరలా వెళ్ళి మరలా అదే పాపాన్ని చేయడం, మరలా అదే ద్వేషాన్ని నింపుకోవడం, మరలా అదే అసూయను నింపుకోవడం. చూడండి, అయినా దేవుడు క్షమిస్తాడులే. దేవుడు అంటున్నాడు, నా తలంపులు మీ తలంపుల వంటివి కావు. మీరు అనుకుంటున్నారేమో నేను మాటి మాటికి క్షమించడానికి నేను కేవలం మీలాంటి వాడిని అనుకుంటున్నారేమో. చూడండి, ఇది వేశ్య వ్యవస్థ, బబులోను వ్యవస్థ. దేవునికి ఒకసారి ప్రదానము చేయబడి డివోటెడ్గా క్రీస్తుకు ఉండకుండా, క్రీస్తుకు అంకితము చేయబడకుండా లోకంలో మరల లోకాన్ని స్నేహించి లోకంతో ఉండడం. దీనికి భిన్నంగా ఇంకొక వ్యవస్థ ఉన్నది. అది ప్రకటన గ్రంథము 19వ అధ్యాయంలో కనబడుతుంది. ఇక్కడ 19వ అధ్యాయము 7వ వచనం, అప్పుడు గొప్ప జనసమూహపు శబ్దమును, విస్తారమైన జలముల శబ్దమును, బలమైన ఉరుముల శబ్దమును కూడిన ఒక స్వరం, సర్వాధికారియు ప్రభువునకు మన దేవుడు ఏలుచున్నాడు,
ఆయనను స్తుతించుడి. గొర్రెపిల్ల వివాహోత్సవ సమయం వచ్చినది, ఆయన భార్య తన్ను తాను సిద్ధపరచుకొని ఉన్నది. గనుక మనము సంతోషపడి ఉత్సహించి ఆయన మహిమపరచదమని చెప్పగా వింటిని. ఆమె ధరించుకున్నటకు ప్రకాశములను నిర్మలములు అయిన సన్నపు నార బట్టలు ఆమె గీయబడెను. అవి పరిశుద్ధుల నీతి క్రియలు. ఇందాక మనం చూసినటువంటి ఆ బబులోను వేశ్యకు భిన్నంగా ఇంకొక స్త్రీ కనపడుతుంది. ఈమె ఎంగేజ్మెంట్ అయినటువంటి తన వరుని కొరకు తన్ను తాను సిద్ధపరుచుకున్నటువంటిది. ఎలాగా? నీతి క్రియలతో తను తాను సిద్ధపరచుకున్నది. ఒకసారి దేవుని దగ్గర క్షమాపణ పొందిన తర్వాత అంతకంతకు తన నీతిని దేవుని సహాయంతో ఆ నీతి విషయంలో ఎదుగుతూ ఉన్నదే తప్ప మరలా వెనుకకు పోయి అసూయ, ద్వేషము, కోపము, పగ, వ్యభిచారము, జారత్వము, అబద్ధము, మోసము అనే వాటిలో చిక్కుకోలేదు. తను తాను పవిత్రపరుచుకుంటూ ఇంకా క్రీస్తు స్వరూపంలోనికి మార్చబడడం కోసం తను తాను సిద్ధపరచుకున్నది ఈ స్త్రీ. చూడండి, మనం ఈ రెండు వ్యవస్థల్లో ఏదో ఒక వ్యవస్థలో చేరిన వారం అవుతాం. దానికి మన ఆత్మే సాక్ష్యం ఇవ్వాలి. మాటిమాటికి మరలా వెనుకకు పోయి అదే బంధకాల్లో, అదే పాపంలో చిక్కుకుంటూ ఉంటే, ప్రియ సహోదరులారా, ఒక దినాన మనం షాక్ తినాల్సి వస్తుంది. మనం కళ్ళు తెరిచినప్పుడు నిత్యత్వంలో మనం దేవుని రాజ్యంలో ఉంటామనుకుని భక్తి చేశాము ఇంతకాలం. అయ్యో, నా భక్తి నన్ను ఇక్కడ తీసుకుని వచ్చిందా అని చెప్పి మనం షాక్ తినాల్సిన పరిస్థితి వస్తుంది. కొంతమంది పదే అసూయ, ద్వేషం పెట్టుకుంటారు. మీరు క్రీస్తు యేసు మిమ్మును క్షమించిన ప్రకారము మీరు ఇతరుల పాపములను క్షమించుడి అని దేవుని వాక్యం సెలవిస్తూ ఉన్నది. యేసు ప్రభు వారు లేక మన దేవుడు ఎలాగ క్షమించారు మనలను అంటే, ఆయన అంటాడు, నేను మీ పాపములను ఇక ఎన్నటికీ జ్ఞాపకము చేసుకోనను, మీరు కూడా అట్లా క్షమించండి అన్నాడు. కానీ ఇందాక చెప్పానే, బబులోను వ్యవస్థ అని, వేశ్యా స్త్రీ అని, అదేం చేస్తుంది అంటే దేవుని దగ్గరికి వస్తుంది, క్షమాపణ అడుగుతుంది, మరలా పోయి లోపంతోనే స్నేహం చేస్తుంది. మరలా అదే కోపాన్ని, ద్వేషాన్ని, పగని మరలా తవ్వుకుంటూ ఉంటుంది. చూడండి ప్రియ సహోదరులారా, మనం ఇటువంటి భయానకమైనటువంటి వ్యవస్థలో కనుక ఉంటే మనం తీర్పులోకి వెళ్ళాల్సి వస్తుంది. పౌలు భక్తుడు 3.5 సంవత్సరాలు ఒక సంఘంలో ఉండి దినమునకు 3 సార్లు ప్రసంగం చేస్తూ ఎంతో కాపుగాసి ప్రయాసపడి కడితే, ఆయన ఉన్నప్పుడు ఆ సంఘంలోనికి అపవాది చొరబడలేకపోయినాడు. అప్పుడు హెచ్చరించాడు, ఎఫెసీయులారా, నేను వెళ్ళిన తరువాత మీలో నుండే తోడేళ్ళు బయలుదేరతాయి, అవి సంఘాన్ని చీల్చివేస్తాయి అని హెచ్చరించాడు. ఆ తర్వాత పౌలు భక్తుడు హతసాక్షి అయిన తర్వాత దాదాపు 30 సంవత్సరాలకు యోహాను భక్తుడు మరలా రాస్తున్నాడు పత్రిక, ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం. అప్పటి యోహాను భక్తుడు చనిపోలేదు. పౌలు హతసాక్షి అయిన తర్వాత 30 సంవత్సరాల తర్వాత అప్పటికి యోహాను 90 సంవత్సరాల వయసు.
ఎఫెసు పరిస్థితి ఎలాగున్నది అంటే, ప్రకటన గ్రంథం 2వ అధ్యాయంలో, మొదట నీకుండిన ప్రేమను నువ్వు వదిలితివి. ఏం చేసింది ఎఫెసు సంఘం? మొట్టమొదటిగా ఎంగేజ్ అయినటువంటి క్రీస్తు పట్ల ఉండిన ప్రేమను వదిలిపెట్టేసింది, లోకం వైపు చూచింది, లోకంతో స్నేహం చేసింది. బబులోను వ్యవస్థగా మారిపోయింది. చూడండి, సంఘమే ఈ రెండు వ్యవస్థలో ఏదో ఒక వ్యవస్థలో ఉండే పరిస్థితి. అయినా దేవుడు అత్యంత కరుణామయుడు, కృపా సంపన్నుడు. ఇంకొక ఫైనల్ ఛాన్స్ ఇస్తున్నాను నీకు, ఇంకొక అవకాశం ఇస్తున్నాను. నువ్వు మరలా తిరిగి మారు మనసు పొందుతావా? మారు మనసు పొందితే సరి. చూడండి, దేవుని తలంపులు, దేవుని మార్గాలు మన తలంపులకు, మన మార్గాలకు ఎంత భిన్నమైనటువంటివో. అదే ఎవరైనా ఎంగేజ్మెంట్ అయినటువంటి ఒక యవన సహోదరుణ్ణి, నీకు ప్రదానము చేయబడినటువంటి ఆమె ఇప్పుడు వేరే వ్యక్తితో ఉన్నది, వేరే వ్యక్తులతో ఉన్నది అని చెప్తే ఏమంటాడు? ఐ హ్యావ్ ఫినిష్డ్ విత్ దట్ గర్ల్. ఆమెతో నాకు ఇక అనవసరం, నాకు అసలు వివాహం వద్దు, అట్లాంటి దాన్ని నేను అసలు చేసుకోను అంటాడు. కానీ దేవుడు అలా అనట్లేదు, తెలుసా? ఆయన తలంపులు మన తలంపుల వంటివి కావు, మన మార్గాల వంటివి కావు. ఆయన ఇంకొక ఛాన్స్ ఇస్తానంటున్నాడు, ఇంకొక అవకాశం ఇస్తానంటున్నాడు. మారు మనస్సు పొందు. మొదట ఉండినటువంటి ఆ ప్రేమను వదిలేసావు కదా, నీ ప్రేమను ఎవరికో ఇచ్చేసావు కదా. ఇదిగో నేను నిన్ను హెచ్చరిస్తున్నాను, నువ్వు మారు మనసు పొందుతావా? సరే, నేను మరలా నిన్ను నా భార్యనుగా చేసుకుంటాను, నీతి క్రియలతో నిన్ను అలంకరిస్తాను, నా వివాహోత్సవ సమయానికి నేను సిద్ధపరుస్తాను అంటున్నాడు దేవుడు. చూడండి, ఎవరు ఇటువంటి నీతి క్రియలతో తమను తాము సిద్ధపరచుకున్నటువంటి వధువుగా ఉంటారు, ఎవరు ఉండరు. ఎవరు బబులోను స్త్రీగా ఉంటారు, బబులోను వేశ్యగా ఉంటారు. ఎవరైతే ఆయన మాటను, లేకపోతే ఆయన రాసినటువంటి ఉత్తరాన్ని చదివి పక్కన పడేస్తారో, అట్టివారు బబులోను వేశ్య వ్యవస్థలో ఉంటారు. ఎవరైతే ఆయన్ను ప్రేమించి, ఇది నా ప్రియమైనటువంటి పెండ్లి కుమారుడు, దూరదేశము పోయి ఆయన నా కొరకు ఒక ఉత్తరాన్ని రాశాడు, ఈ ఉత్తరంలో ఉన్నటువంటి ప్రతి మాట నేను చదువుతాను, ఆయన ఆలోచనలు నేను గ్రహిస్తాను, ఆయన మాటలు నేను విని ఆయన నేను ఎలా ఉండాలని కోరుకుంటున్నానో అలా నేను ఉంటాను అనుకునేవారు పరిశుద్ధ సంఘంగా, క్రీస్తు వివాహం ఆడబోయే వధువుగా ఉంటారు. ఇది అర్థం అవడం కోసమే యేసు ప్రభు వారు ఈ భూమి మీద చేసినటువంటి అద్భుతమైనటువంటి ఒక ప్రసంగం యొక్క ముగింపులో చెప్పాడు. కొండ మీద ప్రసంగం మత్తయి సువార్త 5వ అధ్యాయం, 6వ అధ్యాయం, 7వ అధ్యాయాల్లో ఉంటుంది. ఈ ప్రసంగం ఆఖరిలో ఒక మాట అంటాడు. చూద్దాం, మత్తయి సువార్త 7వ అధ్యాయం
మనం ఇందాక చూసాం ప్రకటన గ్రంథంలో బబులోను వేశ్య. అక్కడ ఈ మహాబబులోను కూలిపోయెను 18వ అధ్యాయంలో, ప్రకటన గ్రంథం 18వ అధ్యాయంలో, అటు తరువాత మహాధికారం గల వేరొక దూత పరలోకం నుండి దిగి వచ్చుడు చూచి తిని అతని మహిమ చేత భూమి ప్రకాశించిన అతడు గొప్ప స్వరంతో ఆర్భటించి ఇట్లా నేను మహాబబులోను కూలిపోయెను. మహాబబులోను కూలిపోయెను. అది దయ్యములకు నివాస స్థలములను, ప్రతి అపవిత్రాత్మకు ఉనికి పట్టును, అపవిత్రమును అసహ్యమునైన ప్రతి పక్షికి ఉనికి పట్టును ఆయను. అది వ్యభిచార మద్యమును తాకింది అని చూస్తాం. ఆ మహాబబులోను యొక్క అంతిమ స్థితి ఏంటంటే అది కూలిపోయిందట. చూడండి, దేవుని మాటను వినకుండా, దేవునికి లోబడకుండా, దేవుడు రాసినటువంటి ఈ ప్రేమలేఖను, ఈ ఉత్తరాన్ని చదవకుండా, దీని ప్రకారం నడవకుండా పక్కగా పెట్టేసేవాళ్ళు, దేవుని మాటను మూలకు పడేసేటటువంటి వాళ్ళు బబులోను వ్యవస్థలో చేరిపోతారు. దాని పాటు గొప్పది. కూలిపోతారు అటువంటి వారు ఒక దినాన. ఇక్కడ మత్తయి సువార్త 7వ అధ్యాయం చివరిలో కూడా ఇంచుమించు ఇదే మాటను దేవుడు రాయించి ఉంచాడు ఆ ప్రసంగం ఆఖరిలో. ఇక్కడ 27వ వచనంలో, మత్తయి సువార్త 7వ అధ్యాయం 27వ వచనంలో, వాన కురిసెను, వరదలు వచ్చెను, గాలి విసిరి ఆ ఇంటి మీద కొట్టెను, అప్పుడు అది కోనబడెను, దాని పాటు గొప్పది. చూడండి, ఇక్కడ ఇద్దరు వ్యక్తులను చూపిస్తా ఉన్నాడు. ఒకరేమో బండ మీద కట్టుకున్నారు, ఒకరేమో ఇసుకలో కట్టుకున్నారు. వాన వచ్చింది, వరద వచ్చింది, గాలి వచ్చింది, ఇసుకలో కట్టుకున్నటువంటి వ్యక్తి యొక్క ఇంటి మీద అప్పుడు అది కూలబడింది అట. అక్కడ అంటాడు దానికి పాటు గొప్పది అంటాడు. ఎట్లా అయితే బబులోను విషయంలో చెప్పాడు. ఏంటి తేడా అక్కడ అంటే, బండ మీద కట్టుకోవడం అంటే ఏమిటి అక్కడ చెప్తాడు. కాబట్టి 24వ వచనంలో, ఈ నా మాటలు విని వాటి చొప్పున చేయు ప్రతివాడు. ఎవరైతే ఈ పెళ్లి కుమారుడు రాయించినటువంటి ఈ లేఖను చదివి విని వాటి చొప్పున చేస్తారో అట్టివారు ఎలాగుంటారట, బండ మీద ఇల్లు కట్టుకొనిన బుద్ధిమంతుని పోలి ఉంటారట. అట్టివారే ఆఖరికి నిలువబడతారు పరిశుద్ధ సంఘంగా. ఎవరైతే ఆయన మాటను వినకుండా, వాక్యానికి లక్ష్య పెట్టకుండా, వాక్యాన్ని ఇష్టపడకుండా, వాక్యానికి లోబడకుండా దేవుని మాటను పెడచెవిన పెడతారో అట్టి వారి యొక్క పాటు గొప్పది అంటున్నాడు. అదే బబులోను. ఆ బబులోను మహావేశ్య కూలిపోయెను. దాని యొక్క భయంకరమైన నాశనమును చూచి భూరాజులట, అయ్యో ఇంతకాలము మహారాజులను తన మోహోద్రేకము చేత ఆడించినటువంటిది ఇదే కదా. అయ్యో అనేక మంది వర్తకులు దీని వల్ల లయమైపోయారే. ఎంత గొప్పగా ఉన్నది ఇది ఒకప్పుడు.
పాట ఎంత భయంకరంగా ఉంది ఇప్పుడు అంటారట. అదే మాటను అంటున్నాడు అక్కడ కూడా యేసు ప్రభు వారు. ఎవడైతే నా మాట వినకుండా, ఎవడైతే నా మాట విని వాటి చొప్పున చేయకుండా ఉంటాడో, నా మాట విని వాటిని గైకొనకుండా ఉంటాడో, అటు వాని పాట ఒకప్పటికి ఎలా ఉంది? భయంకరంగా ఉంటుంది. దేవుని ఉగ్రతకు గురైపోతాం. అందుకే కీర్తన గ్రంథం మనం ఇందాక చదువుకున్నాం అన్నమాట. ఇట్టి పనులు చేసినను నీవు క్షమిస్తాను అనుకోవడానికి నేను కేవలము నీ వంటి వాడనను అనుకున్నావా? ఇట్టి పనులు నీవు చేసినను నేను మౌనినయ్యుంటిని. నేను మౌనంగానే ఉన్నాను, ఎదురు చూస్తా ఉన్నాను నీకు ఇంకొక అవకాశం ఇద్దామని. ఇకనైనా మారు మనసు పొందుతుందా? ఇకనైనా మారు మనసుకు సిద్ధపడుతుందా ఈ వధువు? నా మొదట నీ కూడినటువంటి ఆ మొదటి ప్రేమను వదిలిపెట్టావని నేను హెచ్చరించిన తరువాత కూడా మారు మనసు పొందకుండా ఉంటుందా? ఎదురు చూస్తున్నాడట దేవుడు. తోటమాలి యేసు అమితమైన ప్రేమతో, తోటమాలి యేసు అమితమైన ప్రేమతో అడిగెను గడువు వత్సరము, అడిగెను గడువు వత్సరము. రాళ్ళను పాదను త్రోయి, రాళ్ళను ఏరి ఫలించుటకు బహుశ్రమ పడెను. చూడండి, God is waiting for your change. నీ మార్పు కోసం దేవుడు ఎదురు చూస్తా ఉన్నాడు. నువ్వు ఇకనైనా ఫలిస్తావా? ఇకనైనా మారు మనస్సు పొందుతావా? ఆ మొదటి ప్రేమను మరలా సంపాదించుకుంటావా? నేను మౌనంగా ఉన్నాను కదా, దేవుడు క్షమించేసేవాళ్లే, ఆయన అన్ని పట్టించుకోలే, మనల్ని క్షమించడం కోసమే కదా ఆయన సిలువ వేయబడింది అని మరలా నువ్వు నీ పాత జీవితంలోకి వెళ్ళిపోతున్నావా? దేవుడు అంటున్నాడు, ఇట్టి పనులు చేసినను నేను చేయకుండా మౌనంగా ఉన్నాను కాబట్టి నేను కేవలం నీ వంటి వాడనని అనుకున్నావా? దేవుని మరచువారులారా దీన్ని యోచించుకోండి, నేను మిమ్మల్ని చీల్చి వేస్తాను. దేవుని మాట విని గైకొనకుండా లోబడకుండా ఉంటే భయంకరమైన పాటలోనికి వెళ్ళిపోతాం. మరలా పాత జీవితాన్ని ఆశ్రయిస్తున్నామా? పాత మురికి బ్రతుకును ఆశ్రయిస్తున్నామా? సహోదరుల మీద ద్వేషం పెట్టుకుంటున్నామా? అసూయ పెట్టుకుంటున్నామా? అగ్ని గుండములో పాలు పొందే వాళ్ళలో అట్టి వారు కూడా ఉంటారు. అసూయ పరులు, నరహంతకులు, అతి ద్వేషులు, అనురాగ రహితులు, వేశ్యలు, వ్యభిచారులు అగ్ని గుండములో పాలు పొందుతారు. దేవుణ్ణి ప్రేమిస్తున్నాను, మారు మనసు పొందాను, రక్షింపబడ్డాను అని మరలా లోకాన్ని స్నేహించేవారు, ప్రేమమైనటువంటి దేవునికి ఎంగేజ్మెంట్ చేయబడి ద్వేషంతో నింపబడేవారు, అసూయతో నింపబడేవారు. అగ్ని గుండం ఎదురు చూస్తూ ఉంటుందండి వారి కోసం. దాని పాటు భయంకరంగా ఉంటుందట.
చూడండి ఎలా తప్పించబడాలి. ఇటువంటి శాపం నుండి, కోపాగ్ని నుండి మనము తప్పించబడాలి అంటే రెండవ ఆప్షన్ లేదు, ఇంకొక అవకాశం లేదు. ఒక్కటే, ఈనాటికైనా ఆయన స్వరాన్ని విని గైకొనే వ్యక్తిగా మారు. ఆయన స్వరానికి లోబడే వ్యక్తిగా మారు. నేను మారాను కదా, మారు మనసు పొందాను కదా, బాప్తిసం తీసుకున్నాను కదా, ఇంకా ఏం చేయాలి? చూడండి, యేసు ప్రభు వారు ఒక మాట అంటున్నాడు, there is a gate for everyone. ప్రతి ఒక్కరికి ఒక ద్వారం ఉన్నది, దాన్ని కనుగొనేవాడు కొంతమంది. అనేక మంది కనుగొనేది ఏంటో తెలుసా? విశాలమైనటువంటి ద్వారాన్ని కనుగొంటారు. విశాలమైనటువంటి ద్వారాన్ని కనుగొంటారు. ఇరుకైన ద్వారాన్ని ప్రవేశించరు. చూడండి, ద్వారాన్ని చూస్తారు, అందులో ప్రవేశిస్తారు, కానీ అది విశాలమైన ద్వారం అని గ్రహించారు. ఇరుకు ద్వారాన్ని కనుగొనేది కొందరే, దానిలో ప్రవేశించిన తర్వాత ఆ మార్గం కూడా ఇరుకుగానే ఉంటుంది. చూడండి, ఎలా అర్థం చేసుకోవాలి దీన్ని అంటే, ఈ ఇరుకైన ద్వారంలో ఇద్దరు ముగ్గురుగా కలిసి కూడా ప్రవేశించలేరు. ఎయిర్పోర్ట్స్లో సెక్యూరిటీ పర్పస్ కోసం దారి పెడతారు. అక్కడ పిల్లలను పట్టుకొని కూడా పోలేరట. తమ పిల్లల్ని పట్టుకొని చేయి పట్టుకొని కూడా పోలేరట. ఒక్కొక్కరుగానే వెళ్ళాలట, అంత ఇరుకుగా ఉంటుందట. ఈ పరలోక మార్గం కూడా అటువంటిదే. దీనిలో గుండా మనందరం కలిసి నడుద్దామని చెప్పి నడవలేము. నీవు నడవాలి, నీవు నడిచిన తర్వాత నన్ను అనుసరించని పౌరులాగా చెప్పాలి, నన్ను వెంబడించు అని చెప్పాలి. ఇదే ఇరుకైన మార్గం. ఈ ద్వారం ఇరుకుగానే ఉంటుంది, ఆ మార్గం కూడా ఇరుకుగానే ఉంటుంది. అందులో ప్రవేశించి ఆ ఇరుకు మార్గాన నడిచేవాళ్ళు ఒంటరిగానే నడవాలి. అయితే నీతో పరిశుద్ధాత్మ దేవుడు తోడుగా ఉంటాడు. దేవుడు నిన్ను నడిపిస్తాడు తొట్టిల్లకుండా. ఎందుకంటే ఆయన పేరు ఏంటంటే తొట్టిల్లకుండా నిన్ను కాపాడే దేవుడు. మా పాట కూడా పాడుకుంటాం కదా, నా అడుగులు తడబడినప్పుడు నాకు నడక నేర్పావు, నే జారి పడకుండా పట్టుకున్నావు. ఎంత ప్రేమయ్యా నీది, వింత ప్రేమయ్యా, శాశ్వత ప్రేమయా నీది, సిలువ ప్రేమయ్యా. ఈ యేసునాథుని ప్రేమించి ఆయన్ని హత్తుకునేటటువంటి వధువులను మార్చబడాలి అంటే లోక ప్రేమ కాదు నీలో ఉండాల్సింది, సిలువ ప్రేమ ఉండాలి. అనగా
సిలువ ప్రేమ, సిలువ జీవితం అంటే ఏంటో తెలుసా? ఎవడైనా నన్ను వెంబడించగోరిన ఎడల వాడు ఏం చేయాలి? ఫస్ట్ ఎవరిని ధిక్కరించాలి? ఎవరిని తృణీకరించాలి? ఎవరిని త్రోసివేయాలి? ఎవరిని తీసివేయాలి? ఎవరిని? తన్ను తాను. నిన్ను నువ్వు ధిక్కరించుకోకుండా, నిన్ను నువ్వు తృణీకరించుకోకుండా, నిన్ను నువ్వు ఉపేక్షించుకోకుండా, యు కెన్ నెవర్ ఎంటర్ ఇంటు ద పాత్ ఆఫ్ కల్వరీ. ఆ కల్వరి మార్గంలో ఎన్నటికీ కూడా ప్రవేశించలేవు, ఇరుకు మార్గంలో. దాన్ని కనుగొనేవారు కొందరే. ఎవరైతే తాము ఉపేక్షించుకొని తమ శిలువనెత్తుకొని, ఇంకా వివరణలోకి పోతే, నా నామము నిమిత్తం తన తల్లిదండ్రులనైనను, అన్నదమ్ములనైనను, అక్క చెల్లెండ్రులనైనను విడిచి పెట్టనటువంటి వాడు నాకు దాసుడు అనేరట. అంటే ఇంకా వేరే ఎవరికి తన ప్రేమనివ్వకుండా దేవుని మాత్రమే హత్తుకునేవాడు, ఉన్నతముగా ఆయన్ను ప్రేమించేవారు. అటువంటి వారు తమ్మును తాము సిలువ మార్గంలో నడుచుకుంటూ నీతి క్రియలతో తమను తాము అలంకరించుకుంటారు, పరిశుద్ధపరుచుకుంటారు. అట్టి వారి కోసమే ఆయన మరలా రాబోతూ ఉన్నాడు. నువ్వు అటువంటి గుంపులో ఉండాలనుకుంటున్నావా? ఉన్నావా? ఉండగోరిన ఎడల దేవుడు చెప్తా ఉన్నాడు. ఎన్నో మార్లు విన్నానులేయ్యా ఈ వాక్యం. దేవుడు క్షమాపణ అడిగాను, మళ్ళా అదే చెప్తా ఉన్నా. నా తలంపులు మీ తలంపుల వంటివి కావు, నా మార్గములు మీ మార్గముల వంటివి కావు. భూమికి నీ ఆకాశమునకు ఎంత వ్యత్యాసం ఉన్నదో అంత వ్యత్యాసం ఉంటుంది. ప్రియ సహోదరులారా, దేవుని మార్గములో మనం నడవాలి. ఆయన రాసినటువంటి ఉత్తరానికి మనం ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాలి. ఆయన మాటకు విధేయత చూపించాలి, గైకొనాలి, లోబడాలి. అప్పుడే ఆయన మనయ నుండి సంతోషిస్తాడు. తన పెండ్లి విందుకు మనలను తోడుకొని పోతాడు. లేకపోతే ఆ మహాబబులను వేశ్యకు పట్టినటువంటి గతి, ఇసుకలో దేవుని మాటలు వినకుండా పాడద్రోసి, దేవుని మాటలను పాడద్రోసి, దేవుని మాటలకు లోబడకుండా, ఆయన పిలిచినటువంటి రక్షణ పిలుపును అంగీకరించకుండా త్రోసి వేసినటువంటి వాని యొక్క ఇంటి పాటు ఎంత భయంకరంగా ఉంటుందో, అలాగే నిత్యత్వములో మనం కళ్ళు తెరిచినప్పుడు మన పరిస్థితి కూడా ఉండే అవకాశం ఉంటుంది. కాబట్టి దేవుని హత్తుకునే వారిగా, అన్నింటికి మించి ఆయన వాక్యాన్ని ప్రేమించే వారిగా ఆయన అంటారు, మీరు నన్ను ప్రేమించిన ఎడల నా మాటలు గైకొంటారు, నా వాక్యాన్ని పాటిస్తారు, నా వాక్యానికి లోబడతారు. చూడండి, గొర్రెపిల్ల వధువు సంఘంలో ఉండాలి అంటే ఆయన మాటలను అన్నింటికంటే ఎక్కువగా ప్రేమించే వారిగా ఉండాలి, ఆయన ఆజ్ఞలను గైకొనే వారిగా ఉండాలి, ఇష్టపూర్వకంగా ఆయనకు లోబడే వారిగా ఉండాలి. అప్పుడే నూతన యెరూషలేముగా మనం మార్చబడగలం. దేవుడు అట్టి కృపను మనకు అందరికీ అనుగ్రహించును గాక. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా తండ్రి, నీకు వందనాలు, స్తోత్రాలు ప్రభువా. దేవా, సంఘంలో 2 రకాల వ్యవస్థలు ఉండే అవకాశం ఉన్నది. ఒకటి బబులోను,
రెండవది నూతన యెరూషలేము. ఈ రెండింటిలో మీరు ఏదో ఒక వ్యవస్థలో ఉండాలి అని ప్రభువా మీరు ఇప్పుడు మాతో మాట్లాడి ఉండగా, మాలో ఎవరు ఏ వ్యవస్థలో ఉన్నారో మీ ఆత్మ ద్వారా మా అంతరంగంలో మీరు మాట్లాడండి. ఎంతమంది ఇంకా మొదటి ప్రేమను విడిచిపెట్టి, క్రీస్తు పోలికను విడిచిపెట్టి, క్రీస్తు స్వరూపాన్ని కాంక్షించడం వదిలివేసి లోకం వైపు, లోకాశల వైపు, లోకంలో ఉండినదంతయు, హృదయంలో నుంచి వచ్చేటటువంటి దురాలోచనలు, దుష్టత్వము, అసూయ, మత్సరము, ద్వేషము, అబద్ధము, మోసము అనే వాటిని వెంబడిస్తున్నారు. అటు వారికి మరి ఒక అవకాశం ఇస్తానని మీరు అంటున్నారు ప్రభువా. నా మాట విని గైకొంటారా? ఇకనైనా మారు మనసు పొందుతారా? నీ మారు మనసును స్థిరంగా కాపాడుకుంటావా అని అడుగుతున్నావు ప్రభువా. తండ్రి, నీ మాట వినడం, నీ దగ్గరకు వచ్చి నేను బ్రతిమలాడడం, క్షమాపణ అడగడం, నువ్వు క్షమించాననగానే మరలా లోకంలోకి వెళ్ళిపోవడం, మరలా లోకానంతా హృదయంలో నింపుకోవడం, మరలా నీ దగ్గర రావడం, క్షమాపణ అడగడం, ఇది బబులోను వేశ్య చేసే పని అన్నావు ప్రభువా. మేము ఉంటే బబులోను వేశ్యగానైనా ఉండాలి, లేక నీతి క్రియలతో తను తాను అలంకరించుకున్న నూతన యెరూషలేము వధువుగానైనా ఉండాలి ప్రభువా. మేమందరము నూతన యెరూషలేము వధువుగా ఉండునట్లు స్థిరమైన రక్షణను మీరు మాకు అనుగ్రహించండి. నీ వాక్యమును ప్రేమించి నీ మాటలను గైకొనే వారిగా చేయండి ప్రభువా. ఇరుకు మార్గంలో నడవడానికి, అనగా మమ్మల్ని మేము ఉపేక్షించుకోవడానికి, మమ్మల్ని మేము తృణీకరించుకోవడానికి ప్రభువా ఇష్టపడే వారిగా మమ్మల్ని మీరు చేయండి. అన్నింటికి మించి క్రీస్తు యేసును ప్రేమించే వారిగా చేయండి ప్రభువా. మేము బాగున్నాం అనుకుంటూ ఒకనాటికి నిత్యమైన తీర్పులో అగ్నిగుండంలో పాలు పొందేటటువంటి వ్యవస్థలో చేరిపోయిన వారిగా మమ్మల్ని ఎన్నడూ ఉండనివ్వద్దు ప్రభువా. మెడకోగలిగిన వారమై ముందుకు నడుచున్నట్లుగా మీరు మా ఆత్మీయ నేత్రములను తెరవండి, మమ్మల్ని చేయబట్టి నడిపించమని యేసు నామములో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. నా ప్రియ యేసువా, నా స్నేహ బంధమా, నీ రక్తదానము చే ప్రేమ బంధువైనావు. నా ప్రియ యేసువా, నా స్నేహ బంధమా, నీ రక్తదానము చే ప్రేమ బంధువైనావు. నీ ప్రేమ నీడలో నా విశ్రమించెదననుక్షణం, నీ ప్రేమను తలపోస్తూ జీవించెదనకాలం. నీ ప్రేమ నీడలో నా విశ్రమించెదననుక్షణం, నీ ప్రేమను తలపోస్తూ జీవించెదనకాలం. నా ప్రియ
యేసువా నా తల్లి గర్భమున రూపుదిద్దకమునుపు నేను కరుగబడి వస్త్రంతో చుట్టకమునుపు నా తల్లి గర్భమున రూపుదిద్దకమునుపు నేను కరుగబడి వస్త్రంతో చుట్టకమునుపు నీ స్నేహ హస్తము చాపి నా చేయి పట్టితివి నీదు ప్రేమతో నన్ను ఎన్నుకుంటివి నీ ప్రేమ నీడలోనా విశ్రమించెదను క్షణం నీ ప్రేమ కలవోస్తూ జీవించెద కలకాలం నా ప్రియ యేసువా నా స్నేహబంధమా నీ రక్తదానము చే ప్రేమ బంధువైనావు. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా తండ్రి, నీ రక్తదానం వలన ప్రేమ బంధువుగా, ప్రియ స్నేహితునిగా, ప్రియ వరునిగా నువ్వు మార్చబడి ఉండగా నీ ప్రేమ నీడలో నిత్యము నివసించే వారిగా, నిన్ను హత్తుకునే వారిగా, నీ స్నేహ హస్తాన్ని పట్టుకొని ఉండే వారిగా మమ్మల్ని అందరినీ చేయండి ప్రభువా. నీ ప్రేమను వదిలి ఈ లోకాన్ని స్నేహించే వారిగా మమ్మల్ని ఎన్నడూ ఉండనివ్వద్దు. నీ కొరకై జీవించే వారిగా మమ్మల్ని అందరినీ చేయమని యేసు నామమున ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, మన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క కృపయు, పరిశుద్ధాత్మని యొక్క సన్నిధి సహవాసం మనకందరికీ దొరికి క్రీస్తును అమితముగా ప్రేమించి ఆయన ప్రేమ నీడలో నిత్యము జీవించున్నట్లు మనలను సిద్ధపరచును. ఆమేన్. అందరికీ వందనాలు. క్యాలెండర్స్ విషయం